వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగువారిని, ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళని నారా లోకేష్ అనంతపురం సభకు కూడా వెళ్లకుండా ఆర్టీజీఎస్ సెంటర్లో ఉండి వాళ్ళతోటి నిరంతరం పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తెలుగువారిని మన రాష్ట్రాలకి రప్పించేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు. అభినందనలు తెలియజేశారు చాలామంది. అయితే ఇక్కడ ప్రజల్ని రక్షించడం కూడా తప్పైపోయిందా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే పిఆర్ ఏజెన్సీని పెట్టుకొని ఇదిగో ఈ రకంగా చేస్తున్నారు అని. గతంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక భావన. ఎందుకంటే ఐపాక్ టీం అనేటువంటి దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేటువంటి ప్రతి కార్యక్రమానికి ఇక్కడ బటన్ నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలుసు, మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ తెలుసు, జగన్ అన్న బటన్ నొక్కుతారు, ఒక పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారు, లేదంటే దానికి సంబంధించి ఏదో ఒకటి మొత్తానికి ఒక ప్రకటన ఉంటుంది. అది దాని మీద విమర్శ కానీ లేదంటే అభినందన కానీ మనం ఇవ్వాలి. పవన్ అనే నేను, రాజు అనే మీరు, సమ్ XYZ మనమే తెలుగు వాళ్ళం మనం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్టామినా ఏంటి అంటే ఆ రోజుకి ఆయన కేవలం తెలుగు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి. రాజకీయంగా దేశవ్యాప్తంగా ఏం లేదు, 100% దేశవ్యాప్తంగా లేదు. బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ని ఎరువు తెచ్చుకొని కులమతాల మధ్య చిచ్చులు పెట్టడం, విభజించి పాలించేటువంటి నేపథ్యంలో చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఆ ఐపాక్ టీంలను పెట్టుకొని జాకీలు వేసుకుని లేపుకునేవాళ్ళు. ఎక్కడెక్కడ కశ్మీర్ అమ్మఒడి గురించి కశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేసట. ఫ్యాక్ట్ చెక్లో చూసుకుంటే అసలు కశ్మీర్లో ఉన్న వాళ్ళకి అమ్మఒడి గురించి తెలియదు. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడేంటి, నారా లోకేష్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎన్డీఏ కూటమిలో ఒక కీలక నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే దానికి తగ్గ ప్రాధాన్యత నారా లోకేష్కి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఖచ్చితంగా లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ పరంగా ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే ఇప్పటికీ కుటుంబంతో ఒకసారి దాదాపు 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ గారిని మీట్ అయ్యి గంట సేపు మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కావాల్సినటువంటి నిధులు, నియామకాలు వీటికి సంబంధించి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి అడుగులని ముందుకు వేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఆయనకి, ఆయన చేస్తున్నటువంటి పనులకి, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి దానికి అనేక మంది అభినందనలు తెలియజేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, అది కూడా ఏమీ ఐపాక్ స్టూడెంట్స్ లేదంటే మిగతా వాళ్ళు, పిఆర్ ఏజెన్సీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు. మేబీ ఇక్కడ అనొచ్చు, ఆ రోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా ఇదే చేయొచ్చు కదా, వాళ్ళు కాశ్మీర్ నుంచో కన్యాకుమారి నుంచో ఇలా ఎలివేషన్ ఇవ్వచ్చు కదా అంటే, ఒకసారంటే 2 సార్లు అంటే నిజంగా నేను అలాగే అనుకునేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది దేశవ్యాప్తంగా ఇలా అభిమానులు ఉన్నారు ఆయన చేసినటువంటి దానికని. కానీ ప్రతిరోజు ప్రతి పూట కూడా ఏదో కార్యక్రమానికి ఇదే రకమైనటువంటి వేలల్లో ట్వీట్లు, వేలల్లో సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ ఫార్వర్డ్లు ఇలాగే వెళ్తుంటే ఐపాక్ అనేది ఈజీగా తెలిసిపోయింది. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా క్లియర్గా చెప్పేశాడు, ఇది నేను చేసిందే, మొత్తం అంతా ఐపాక్ టీమే అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే అది. కానీ ఇక్కడ ఐపాక్ తోటి వీళ్ళేం పని చేయలేదే. ఐపాక్కి సంబంధించిన వాళ్ళు పనిచేశారు, మేబీ ప్రశాంత్ కిషోర్ 2-3 సార్లు పనిచేసి ఉండొచ్చు వీళ్ళకి కూర్చొని, కానీ ఎన్నికల్లోనే పనిచేశాను ఎప్పుడు చెప్పలేదే. ఇక్కడ నేపాల్కి సంబంధించి వాళ్ళు తీసుకొస్తే కాఠ్మండూ నుంచి విమానాలు నార్మల్గా తిరుగుతున్నాయి కదా అంటే, ఒరే బాబు, కాఠ్మండూ దాకా వీళ్ళు వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ ఏం చేస్తున్నాడు, సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళతోటి అనుసంధానించుకొని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ఈ పనులు చేశారు. అయ్యా మా తెలుగు వాళ్ళ గురించి మేము ఇలాగా, అవును తెలుగు రాష్ట్రాల ప్రజల గురించి తెలుగువాడు కాకపోతే ఇంకెవడు ఇచ్చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు చేయాలి, తప్పదు భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే ఎప్పుడన్నా జరిగేది ఇదే. శ్రీలంకలో పట్టుబడినటువంటి వాళ్ళ గురించి జయశంకర్ గారు అప్పట్లో చేసినట్టు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకున్నట్టు సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది, అంతకుమించి ఏం లేదు. కానీ ఆ రోజు పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఎందుకంటే ట్విట్టర్లో నేను ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఈ ఐపాక్ వాళ్ళు ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలా పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్కి ఎలా పనిచేశారు అన్నదానికి నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. నన్ను ఏ విధంగా విమర్శించారు ఆ రోజుల్లో అనేటువంటి దానికి ఉన్నాయి. కాబట్టే నేను ఇంత సాధికారతతో నేను చెప్పగలుగుతున్నాను. సో ఆ రోజు చేసుకున్న ప్రచారానికి ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి దానికి పొంతన లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఆ రోజు యంత్రాంగం సిస్టమ్ మీద కూర్చొని కొట్టుకుంటూ వెళ్ళడమే, కామెంట్స్ కానీ ఇవన్నీ కానీ చాట్బాట్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఆ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, ఆ తల్లులు వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కసారి మీరే చూడండి వాళ్ళ అభిప్రాయం అనేది ఎంత ఉద్విగ్నతతో చెప్తున్నారు.
మా బస్సు మీద దాడి జరిగింది, మా మీద అలా అయ్యింది, మేము బిక్కుమన్నాం, ప్రతి అరగంటకి మాకు ఒక అప్డేట్ వచ్చేది వీడియో కాల్లో లేదంటే కాల్లో వచ్చి మీరు ఫలానా చోటు నుంచి ఇక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్తారు, అక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఇచ్చేశారు, ఇలా ఎన్నో. చివరాఖరి కఠ్మండు ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి భారతదేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు. 217 ప్రిసైజ్లీ 217 మంది తెలుగు వాళ్ళు చక్కగా వచ్చారు. దీని మీద విమర్శలు. మనుషుల్ని రక్షిస్తే మరి ఎందుకో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటన్నది. అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పని అసలు లోకేష్ ఎందుకు చేస్తాడు, ఏమవసరం ఉంది వాడికి అంటూ కామెంట్లు. అక్కడ కూడా అంతే, మన వయసు ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, అసలు ఆయన అర్హత ఏంటి, ఆయన ప్రోటోకాల్ ఏంటి, ఇవి అవసరం లేదు, వాడెవడు చేయడానికి. ఇదే ఈ నోటి దురుసు, ఈ నోటి దురద, ఇవే చాలామందిని ఇబ్బందులకు తలెత్తేలాగా ఉంటాయి. సో ప్రజల్ని కాపాడారు, ఆ రోజు కూడా అయిందిగా. అంతెందుకండి, మనకి తిత్లీ తుఫాన్ వచ్చింది, ఎస్ ఫస్ట్ హుదూద్ అయిపోయింది, హుదూద్ టైంలో ఎక్కడున్నారో మనకు తెలీదు. తిత్లీ తుఫాన్ వచ్చింది, నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు ఇద్దరు కలిసి శ్రీకాకుళం ఏరియాలో విశాఖపట్నం అక్కడ తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారండి? ఒక ప్రజానాయకుడిగా ప్రజలందరికీ నేనే నాయకుడిని అన్నటువంటి విధంగా ఉన్నప్పుడు పరామర్శించడానికో సహాయ సహకారాలకో ఖచ్చితంగా వెళ్ళాలి కదా యాజ్ అ లీడర్. ఆ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆ రోజు మనం వెళ్ళి ఆ మార్వెల్సో లేదంటే ఐరన్ మ్యాన్ సినిమానో ఏదో ఆ రోజు రిలీజ్ అయితే దాన్ని చూడడానికి వెళ్ళొచ్చారు, సినిమా ఫొటోస్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే క్లామిటీ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి సంగతి అందరికీ తెలిసిందే, కొత్తగా నేనేం మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తేనే సిగ్గనిపిస్తుంది. చిచ్చి, ఇలాంటి వాళ్ళతోట మనం మాట్లాడేది, ఇలాంటి వాళ్ళందరూ మన సమాజంలోనే ఉన్నారా అని చెప్పి. మనుషుల్ని కాపాడడం అనేది ప్రాథమిక బాధ్యత. ఎక్కడైనా ఆపదలో ఉంటే అది ప్రభుత్వం చేసింది అంటే ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఆ రోజు శ్రీలంక నుంచి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచో జాలర్లను విడిపించారు కేంద్ర ప్రభుత్వం ఇది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, అయ్యా మా జాలర్లు ఇలా ఉన్నారు, ఇలా అయిందిట, ఒకసారి మీరు చూడండి అని లేఖ రాశారు. అప్రిషియేట్ చేసాం. కానీ ఆ రోజు చేసుకున్న ప్రచారం ఏంటి? ఏకంగా శ్రీలంక గవర్నమెంట్కి చెప్పేసి జగన్ అన్న వాళ్ళందరినీ రావడం కోసం ఏకంగా వారం రోజులు నిరాహార దీక్ష చేసేసినట్టుగా ఎలివేషన్లు. ఆ రోజు ఈయనకి మాత్రం దేశవ్యాప్తంగా ఆయన పెయిడ్ అకౌంట్లు ఇది చెప్తే తప్పులేదు. ఈరోజు నిజంగానే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు లోకేష్ చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే దాని మీద మళ్ళీ పిఆర్ ఏజెన్సీకి ఇచ్చేశారు, అది ఇచ్చేశారు, ఇది ఇచ్చేశారంటూ అబద్ధ ప్రచారాలు చేయడాలి. ఎలా ఉందంటే పరిస్థితి, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది 2 సార్లు. అదే వీళ్ళ పంధ. అలా ఉంది పరిస్థితి. ఏమనాలి ఇంక వీళ్ళని? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.